కర్ణాటక రాజకీయాల్లో ఈ రోజు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. సీఎంగా కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని లోక్సభలో సరిగ్గా సాయంత్రం 4:05 కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయనతో పాటు తొలి విడతలో దాదాపు 10 నుండి 13 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి పీఠంపై కొన్ని రోజులుగా సాగిన ఉత్కంఠకు తెరదించుతూ మాజీ సీఎం సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం మే 30న జరిగిన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశంలో డీకే శివకుమార్ ను ఏకగ్రీవంగా నేతగా ఎన్నుకున్నారు. ఈ నిర్ణయం వెనుక అధిష్టానం సుదీర్ఘ కసరత్తు చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, రణ్దీప్ సింగ్ సుర్జేవాలా వంటి అగ్రనేతలు మంత్రుల జాబితాపై అర్ధరాత్రి వరకు చర్చించారు. మంత్రివర్గ కూర్పుపై ఢిల్లీలో డీకే శివకుమార్, సిద్ధరామయ్య కాంగ్రెస్ పెద్దలతో విస్తృతంగా సమావేశమయ్యారు. తొలి విడత కేబినెట్ లో సీనియర్లు వివిధ సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పుడున్న సమాచారం ప్రకారం జి పరమేశ్వర్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కేజే జార్జ్, యాత్రిజ సిద్ధరామయ్య, ప్రియాంక ఖర్గే, ఎంబీ పాటిల్, సతీష్ జార్కిహొళి, కృష్ణ బేరైగౌడ్, రామలింగారెడ్డి, యూటీ ఖాదర్, ఈశ్వర్ ఖండ్రే వంటి కీలక నేతలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ అధిష్టానం నుండి మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారు. తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు రానున్నారు. మాజీ ప్రధాని దేవగౌడ్, మాజీ సీఎంలు కుమారస్వామి, బసవరాజ్ బొమ్మాయి, జగదీష్ షెట్టర్ వంటి వారికి కూడా డీకే శివకుమార్ స్వయంగా ఆహ్వానాలు అందించారు.
ఇవాళ డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పుడున్న సమాచారం ప్రకారం జి పరమేశ్వర్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కేజే జార్జ్, యాత్రింద సిద్ధరామయ్య, ప్రియాంక ఖర్గే, ఎంబీ పాటిల్, సతీష్ జార్కిహొళి, కృష్ణ వైరేగౌడ్, రామలింగారెడ్డి, యూటీ ఖాదర్, ఈశ్వర్ ఖండ్రే వంటి కీలక నేతలకు మంత్రి పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, డీకే శివకుమార్ ఈరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో దీనిలో ఎవరెవరు ఇంకా మంత్రి పదవి రేస్ లో ఉండబోతున్నారు? రైట్ సంగీత, ఇవాళ సాయంత్రం 4:05 ఈ రోజు డీకే ప్రమాణ స్వీకారం ఉండబోతుందని మనకు అధికారికంగా తెలిసింది. లోక్ భవన్ లో గవర్నర్ తావర్ చంద్ర గెహ్లోట్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ చారిత్రక ఘట్టానికి ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన ప్రభుత్వం కాబట్టి రాహుల్ గాంధీ, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే ఏఐసిసి ప్రెసిడెంట్ హాజరవుతున్నారు. వీరితో పాటు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా వీళ్ళు అలయన్స్ లో ఉన్నారు. ఇప్పుడు కేబినెట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా విజయ్ కూడా వెళ్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు కాంగ్రెస్ సంబంధించిన ముఖ్యమంత్రి లేదా మాజీ ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో కొంతమంది మంత్రులు, వివిధ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా ముఖ్యమైన వాళ్ళు ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి అటెండ్ అవుతున్నారు. సో సిద్ధరామయ్య నుంచి ఈ యొక్క పవర్ షేరింగ్ అనేది షిఫ్ట్ అవుంది. అధికార మార్పిడి జరిగింది. డీకే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఆయనకు పదవి వరిస్తుంది. అయితే దీంట్లో ముఖ్యంగా ఈ రోజు కేబినెట్ కూర్పు మీద చాలా డిస్కషన్ జరిగింది. గడిచిన 4-5 డేస్లుగా ఢిల్లీలో మకాం వేశారు. ఇటు సిద్ధరామయ్య, డీకే, రాహుల్ గాంధీతో చర్చించారు. తర్వాత ఎవరెవరికి మంత్రి పదవులు ఇవ్వాలనేది చాలా సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి దశలో మాత్రం 13 నుంచి 14 మంది మంత్రి పదవులు డీకేతో పాటు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి తొలి విడతలో. ఆ తర్వాత రెండో విడత ఉంటుంది, సెకండ్ ఎక్స్పాన్షన్. రెండో విడతలో మిగతా వారికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ ఇది చూస్తారు. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రాజ్యసభ ఎన్నికల తర్వాత మళ్ళీ మిగతా వాళ్లకు అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అయితే సిద్ధరామయ్య కుమారుడు కూడా ఏదైనా మంత్రి పదవి రేస్ లో ఉన్నారంటారా? ఖచ్చితంగా సిద్ధరామయ్య కుమారుడు, ఆయనకు మంత్రి పదవి గ్యారంటీ. ఆయనతో పాటు పరమేశ్వర్, ఎవరైతే సిద్ధరామయ్యకు చాలా ఆయన వర్గానికి సంబంధించిన వ్యక్తి కూడా డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మరి డిప్యూటీ సీఎంలు మొదటగా 2 అన్నారు, ఆ తర్వాత 3 అన్నారు. ఇప్పుడు ఆ 2 ఇస్తారా 3 ఇస్తారా అనేది ఒక క్లారిటీ ఇంతవరకు రాలేదు. కానీ ఈరోజు మనకు తెలుస్తుంది ఈ ఉప ముఖ్యమంత్రులు ఒకటైతే పరమేశ్వర్కి ఇవ్వాలని అయితే కన్ఫర్మ్ చేశారు. ఇంకో 2 సామాజిక వర్గాలకు అనుగుణంగా, ఎందుకంటే ఎస్సీలు, తర్వాత బీసీలు, ఈ లింగాయత్ వర్గం ఎవరైతే బలమైన సామాజిక వర్గం ఉందో దాన్ని బట్టి కూర్పు ఉంటుంది. మొదటగా 13 నుంచి 14 మంది ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సో దేనిలోకి ఎవరెవరికి ఏ శాఖలు ఇవ్వాలి, డిప్యూటీ సీఎం గా ఎవరికి ఇవ్వాలనేది ఒక క్లారిటీ వస్తుంది. ఫస్ట్ అయితే మనకు వస్తుంది ఇప్పుడు ఈయనకైతే సిద్ధరామయ్య కొడుకు అయితే కన్ఫర్మ్, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి నుంచి రాజీనామా చేసి డీకేకి ఇచ్చాడు కాబట్టి అదొకటి. ఆ తర్వాత ఆయన వర్గానికి సంబంధించిన మొదటి అనుచరుడు ఎవరైతే మెయిన్ ఇంపార్టెంట్, ఆయన కూడా సీఎం రేస్ లో ఉన్నాడు ఒకప్పుడు, పరమేశ్వర్. సో ఆయనకు డిప్యూటీ సీఎం అనేది కన్ఫర్మ్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. దాంతోపాటు సిద్ధరామయ్య వర్గానికి చెందిన వారి ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు ఇవ్వడానికి అధిష్టానం కూడా క్లియరెన్స్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తా ఉంది. సో ఇటు డీకే వర్గము కొంతమంది, సిద్ధరామయ్య వర్గం కొంతమంది ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం, తర్వాత ఇంకా మళ్ళీ ఏఐసిసితో చర్చలు జరిపిన తర్వాత రెండవ ఎక్స్పాన్షన్ అనేది ఉంటుంది. సో ఈ రకంగా క్యాబినెట్ అయితే ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.